హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాజశేఖర్ 10. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు ప్రియాంక. నా చిన్ని లైఫ్ స్టోరీస్, మెమరీస్ అన్నీ షేర్ చేస్తా చూడండి. ఇగో మేము మొత్తం ఏమో ఇట్లా ఎడిట్ చేయకుండా మొత్తం రాగా పెట్టిన వీడియో మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ప్రియాంక రాజశేఖర్ 10. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు చెప్పుకు వెళ్తున్నాం. మేము జాతరకి పోతున్నాం, బోధం జాతరకి. ఇక చూడండి, మా పిల్లలు సెకండ్ టైం, ఇంకో సెకండ్ టైం ఇది. అరే సానుగా చూడరా, సానుగా హాయ్ చెప్పురా. ఇది చూడండి, ఇటు సైడ్ ఈ రోడ్ సైడ్ ఫస్ట్ టైం వచ్చినాం, ఇప్పుడు రాలే. అన్ని కొండలు ఉన్నాయి పెద్ద పెద్దగా. చూద్దాం ఈసారి బోధం జాతర ఎట్లా జరుగుతుంది. పౌర్ణమి పోయినసారి థర్డ్ డే వచ్చినాం, ఈసారి సెకండ్ డేనే వస్తాను. బాగా జరుగుతుంది అసలు. అందరు ఇప్పుడే వస్తురు పోతురు. మొత్తం అడవి లాగానే ఉంటుంది అట్లా. ఇక చూడండి, వచ్చేసినాం, తొందర వచ్చేసినాం. అరే ఎగ్జిబిషన్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు నడవతాలి ఎగ్జిబిషన్, నైట్ నడుస్తుంది. ఎక్కడైనా లైటింగ్స్ అవి ఉంటే చెప్పింది. ఈ రోడ్ సెట్ కాలే, అది సెట్ కాలేదు. జాతర కాబట్టి అన్నీ పోయేటప్పుడు నీకు ఒక్క బొమ్మ కొల్లని తల్లి బొమ్మ కొనుక్కున్నాం, అన్ని గాజులు కొనుక్కున్నాం, అన్ని కొనుక్కున్నాం. అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. కొబ్బరికాయ తీసుకుని పోవాలి, మర్చిపోవద్దు. ఇంకొకటి అట్లనే పోవాలి, ఎందుకు మళ్ళీ వెళ్ళునా కొనుక్కుందాం. బొట్టు పెట్టించుకుందామా? చిల్లలు ఉన్నాయా? చిల్లలు ఉన్నాయా? ఉంది. ఇక చూడండి, మా బ్యాగ్ అన్నీ పెట్టేసి వచ్చిన. ఉంటుందో ఏమైతే తెలియదు, ఏం కదా ఉంటుంది, ఎవరు తీసుకుంటా అన్నాడు మా బావ. ఇగో కొబ్బరికాయ తీసుకుని వచ్చినాం. మా జనం అయితే చాలా మంది ఉన్నారు, కొబ్బరికాయ తీసుకుంటారు బావ. ఇంకా చూద్దాం, ఆ కొండ మొత్తం ఎక్కాలి పిల్లల్ని పట్టుకొని.
ఇక చూడండి మా వాళ్ళైతే నా వాళ్ళైతే అయితే లేదు. ఎంత పైకి ఎక్కినామో. పిల్లల్ని ఇద్దరు బాగానే పట్టుకున్నాడు. నా వాళ్ళకి అస్సలు నడవలేకపోతున్నాం. ఎడుకుంటా వల్ల గోవింద గోవింద. ఇంకా చూడండి స్పెషల్ టికెట్స్ తీసుకున్నాం. ఇంకా పిల్లలతో ఇంకెక్కలేకపోతున్నాం అని చెప్పేసి అవునా. గోవింద ఇంకా చూడండి ఇప్పుడే దర్శనం అయింది. స్పెషల్ టికెట్కి పోయినాం, దర్శనం అయ్యి ఇంక వచ్చేస్తున్నాం, దిగుతున్నాం కిందకి కొట్టుతో. బావైతే ఇద్దరిని ఎత్తుకొని ఇంకా పైకి ఎక్కిండు. ఇంకా ఇక్కడనే తిందామని చెప్పేసి చెట్ల కింద కూర్చొని తిందామని చెప్పేసి అంతే తెచ్చుకుందాం. చూద్దాం. చూడండి వ్యూ అయితే సూపర్ ఉంది. మొత్తం కొండలు, మొత్తం అడవి, మొత్తం ఫారెస్టే. ఇది చూడండి కాకపోయి ఎక్కేటప్పుడు ఏమో కాళ్ళు నడవనికి రాలేదు, ఇప్పుడే ఉరుకుతాను. సానమ్మా సానమ్మా తల్లే చిన్నడా చింతాలి. స్మైల్ అరే స్మైల్ అరే స్మైల్ అరే. మెల్లగా మా శ్రీగాడు బొమ్మ కొడుతున్నాడు. అదే సానుగా బొమ్మ మంచి ప్లేస్ కోసం చూస్తున్నాం.
స్నానం మంచి వేసుకుంటే ఆడ చూసుకుంటే డైరెక్ట్ ఇంటికి పోతావు. ఇంకా చూడండి దర్శనం అయిపోయింది. ఒక కాడు వచ్చి తిందామని చెప్పేసి ఒక కాడికి వచ్చినాం. పిల్లలు బొమ్మలు కొనుక్కున్నారు కదా, ఆడతారు. రాసి అమ్మ శ్రీ ఏం కదా తల్లి నా అమ్మగారినే పప్పాను కొడుకు అమ్మ పప్ప దగ్గర రాడు. ఏం కాదు కూర్చొని చాలే ప్లస్ లేదు. ఇంకో నీ తీసుకో అమ్మా. ఫోటో తీయాలనా శ్రీ? నువ్వు కూడా అక్క కడిగి ఫోటో తీస్తా. చూడమ్మా శ్రీగా కన్నమ్మ ఇక్కడ అమ్మ ఫోన్ ముక్కు కొక్కుతా ముక్కు కొక్కుతా ఇద్దరి. ఇది చూడండి ఇప్పుడే తిందాం, తిని మంచిగా కూర్చున్నాం. ఒక పిల్లలు ఆడుతున్నారు. మా సాను జాతరలు అవి కొనుక్కుంది. ఫస్ట్ టైం బయట కూర్చొని ఇట్లా తినడు. మేము యాపిల్ బనానా అట. ప్రశాంతంగా చల్లగా ఉంది. శ్రీయమ్మ చెమటకి నా పుట్టి చూడండి ఎట్లా అయిపోయిందా. బాగా ఇక పోతాను ఇంటికి. ఇండే కూర్చొని తిందాం. ఫస్ట్ టైం బయటికి వచ్చి తినుడు అంటే. మనం ఆడ నిలుస్తున్నాం పాటు. ఎడ్ల బండి వస్తుందని చెప్పి మేము వెయిట్ చేస్తాను. ఎడ్ల బండి కోసం మంచిగా డెకరేట్ అయ్యి వస్తుంది ఆ ఎడ్ల బండి. ఇంకోండి అక్కడ వస్తుంది చూడండి. ఆవు కాదు మరి. గుడిగా ఏ గుడి సానువా ఓ అల్లరి పిల్ల చూడు. హాయ్ చెప్పు. కొండ కడుతున్నాం మళ్ళీ శ్రీగడ హాయ్ చెప్పమంటే దాన్ని దుబ్బైపోయిన హాయ్ చెప్తాను చూడు. శ్రీగడ లేదు.
ఇప్పుడే వచ్చినాం ఇంటికి. తాగుతుంది తల్లి. ఇక చూడండి మార్నింగ్ మమ్మీ. అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కాళ్ళు గుంజుతూనే ఓపిక లేదు. బాయ్ బాయ్.